హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ సాంబార్. నాకైతే చాలా ఇష్టం. నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక పప్పు కుక్కర్ తీసుకొని ఒక 2 కప్పుల కందిపప్పు వేసుకొని బాగా కడుక్కొని ఒక 3 కప్పుల వాటర్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని బాగా కడిగేసి అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలు ఇలా సన్నగా బారుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సాంబార్లోకి ఎన్ని కూరగాయలు వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డ ముక్కలు కూడా కట్ చేసి వాటర్లో వేసుకున్నాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సొరకాయ ముక్కలు, ఇంకా ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలా ఒకదాని తర్వాత కట్ చేసుకున్న కూరగాయలన్నిటినీ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు లాస్ట్లో వేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంగు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ ఇంగు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అలా ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి పసుపు ఒక 2 స్పూన్స్ వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే నేను ఇక్కడ సాంబార్ మసాలా ముందే యాడ్ చేసుకుంటున్నా. ఇది ముక్కలకు పడితే చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకొని క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా మగ్గిపోయాక ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు కూడా మనం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ముక్కలు అడుగంటుతాయి. ఈలోగా ఉడికిపోయిన పప్పు బాగా మెత్తగా రుబ్బుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత క్యాప్ తీసేసి ఈ ముక్కలలోకి పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జును కూడా కలిపేసి మనం దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటిని కలుపుకొని పులుపుకు తగ్గట్టు చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు బాగా మసలనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి కలుపుకోవాలి. అడుగంటకుండా పప్పు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అలా ఒక 10 మినిట్స్ తర్వాత సాంబార్ పౌడర్ మళ్ళీ ఇక్కడ లాస్ట్లో కూడా ఒకసారి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు కారం చూసి సరిపోయిందో లేదో చూసుకొని, లేదంటే లైట్గా వేసుకోవచ్చు. అలా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది సాంబారు. టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కికాయ కిచెన్స్ని సబ్స్క్రైబ్